హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే ఒక చిన్న వెబ్సైట్ అయితే తీసుకొని వచ్చాను. నికాన్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అండి. ఇది నికాన్కి వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఏంటంటే మనం ఫ్రీగా అయితే ప్రొడక్ట్స్ అయితే బై చేయొచ్చు అండి. అది ఏ విధంగా ఎలా చేయాలి, ఫ్రీగా అయితే ఇస్తున్నారు వీళ్ళైతే ప్రొడక్ట్స్ వచ్చేసి. ఆ ప్రొడక్ట్స్ ఏంటివి అనేది నేను ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తాను. ఓకే, లేట్ చేయకుండా దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇంకో విషయం అండి, దీన్ని రిజిస్టర్ అయ్యేటప్పుడు లింక్తో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. వితౌట్ లింక్తో కనుక రిజిస్టర్ అయినట్లయితే మీకు 20 పాయింట్స్ వస్తాయండి. ఒకవేళ రిజిస్టర్ అయిన మన లింక్తో కనుక రిజిస్టర్ అయినట్లయితే 20 + 50 పాయింట్స్ అనేది మొత్తం 70 పాయింట్స్ వస్తాయండి. ఈ పాయింట్స్ తోటి మనం అనేది దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా అనేది బై చేయొచ్చండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ఒక లింక్తో మాత్రమే అవ్వండి, ఎందుకంటే 50 పాయింట్స్ వస్తాయండి. ఒకవేళ మీకు 50 పాయింట్స్ అవసరం లేదనుకుంటే లింక్తో రిజిస్టర్ కాకుండా డైరెక్ట్ మీరు నికాన్ సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. సో నేను చెప్తాను ఒక ప్రాసెస్, మీకు ఏ విధంగా అనేది రిజిస్టర్ చేసుకోవాలనే ప్రాసెస్ నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంది కదండి, సైన్ అప్ నా మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఓకే, ఇక్కడ మీ ఈమెయిల్ని ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఇచ్చేసాక దాన్ని వెరిఫై మెయిల్ చేసి ఈమెయిల్ ఇస్తారు కదండి, సేమ్ అదే మెయిల్ని మన కింద ఇవ్వాల్సి వస్తుంది. సో ఇచ్చేసాక ఒక పాస్వర్డ్ అడుగుతుందండి. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో ఆ పాస్వర్డ్ మళ్ళీ మనకి లాగిన్ కావడానికి ఉపయోగపడుతుంది. సో మళ్ళీ సేమ్ పాస్వర్డ్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుందండి. అండ్ ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ ఈ విషయం మధ్యలో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు కొన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్తాను అది ఏంటి అనేది. నికాన్ D-SLR అని చెప్పేసి నికాన్ 1 యూజ్ కెమెరా, ఇవన్నీ కెమెరాస్ మీరు యూజ్ చేస్తున్నారా, DSLR సంబంధించినవి, నికాన్ సంబంధించినవి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు కదండి. ఇక్కడ నో క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఒకవేళ లేని వాళ్ళైతే నో క్లిక్ చేసుకునండి, ఉన్న వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో నో అని క్లిక్ చేసాక కూడా వీళ్ళు యువర్ కెమెరా మోడ్ అనేది అడుగుతున్నారండి. కెమెరా మోడ్ అడుగుతున్నారు, ఇది స్టార్ గుర్తుంది కాబట్టి పక్కా కావాలి. సో నేను ఒక మోడల్ అయితే పేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నికాన్ కూల్పిక్స్ B500 అని చెప్పేసి ఒక మోడల్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. సో మీరు కూడా ఈ మోడల్ని యూజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అండి. అండ్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది, మీ పేరు, ఊరు, ఇవన్నీ స్టేట్ అండ్ సిటీ అడ్రస్ ఇచ్చేసేయండి. అడ్రస్ ఒకటే మీరు కన్ఫామ్గా అడ్రస్ కరెక్ట్ ఇచ్చుకోండి, ఎందుకంటే మీకు ఒకవేళ పాయింట్స్ అనేవి ఎక్కువ వచ్చినా కూడా రీడింగ్ చేసినప్పుడు అవి ప్రొడక్ట్స్ మీ ఇంటికి రావాలనుకుంటే కరెక్ట్ అడ్రస్ ఉండాలండి. ఓకే, పోస్టల్ కోడ్ కూడా ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసాక మీరు కన్ఫామ్గా రిజిస్టర్ చేసేసేయండి. రిజిస్టర్ చేసేసాక మీకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుందండి, మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో మెయిల్ పైన కన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చూపిస్తుందండి. పాస్వర్డ్ ఏం లేదు, మీరు ఇంతకుముందు పెట్టుకున్నారు కదా, ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి, సో ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ ఉంటుందండి. యూజర్ నేమ్ వచ్చేసి మీ మెయిలేనండి, దాంట్లో చూపిస్తాయి. మీరు కన్ఫర్మేషన్ మెయిల్ కొట్టగానే మీకు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి 2 చూపిస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో నేనైతే అకౌంట్కి లాగిన్ అయి చూపిస్తాను. సో నేను లాగిన్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను, ఒకసారి చూడండి. సో నేనైతే లాగిన్ అయితే అయిపోయానండి. సో నాకు లాగిన్ కానీ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో నేనైతే ఫ్రీగా అయితే ప్రొడక్ట్స్ అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను అన్నాను కదా, అవి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి. ఒకసారి నేను రీడీమ్ గూడీస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే చూడండి, దీంట్లో కెమెరాస్ కూడా పెడుతున్నారండి, కాకపోతే ఎక్కువ పాయింట్స్ పెడుతున్నారు. సో ఎక్కువ పాయింట్స్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, ఒకటి మనం ఫొటోస్ అయినా అప్లోడ్ చేస్తూ ఉండాలండి. దీంట్లో ఫొటోస్ మీరు ఎలాంటి ఫొటోస్ తీసినా పర్లేదు, వాళ్ళు కింద కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అయినట్లయితే జంతువులకు సంబంధించిన ఫొటోస్ తీస్తారు కదా, వైల్డ్ లైఫ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాళ్ళ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఏదైతే మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ విధంగా తరపు నుంచి ఫొటోస్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. అప్లోడ్ చేసినందుకైతే పాయింట్స్ అయితే వస్తాయండి. అది ఏ విధంగా ఎలా అనేది కూడా నేను ప్రాసెస్ చెప్తాను. వీడియో అయితే లెంతీగా కావచ్చు, ఒకవేళ వీడియో లెంతీ అయినట్లయితే ఫస్ట్ ఈ వీడియో చేస్తాను, దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కానీ ఏదైనా ప్రూఫ్ కానీ మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకైతే. సో 500 పాయింట్స్కి వచ్చేసి నికాన్ అనే సంబంధించిన ఒక పెన్ అయితే పెట్టారు. అండ్ క్లాసిక్ నెక్స్ట్ టాప్ అని చెప్పేసి ఇది కూడా ఒకటి మనకి 1000 పాయింట్స్కి అయితే పెట్టడం పడింది. క్యాప్ పెట్టిండ్రు అండ్ నెక్స్ట్ టాప్ ఇంకోటి కూడా పెట్టారు, కలర్స్ కూడా పెట్టారు. అండ్ ఇది కంఫర్టబుల్ అండ్ లైట్ హ్యాండ్ స్టాప్ అండి, ఇది మన కెమెరా కంఫర్టబుల్గా పట్టుకోవడానికి హ్యాండ్కి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, ఇలాంటిది ఒకటి ఉందండి. అండ్ ఇంకోటి వచ్చేసి జాకెట్ కూడా ఉందండి. ఈ విధంగా మనం అనేది ఈ పాయింట్స్ అయితే వచ్చాయనుకోండి, ఆ పాయింట్స్ యూజ్ చేసుకొని మనమైతే ఇవన్నీ ఫ్రీగా రీడీమ్ అయితే చేయొచ్చు.
ఇవి అండి, ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే పెడుతున్నారు దీంట్లో. అండ్ ఇంకో విషయం అండి, మీకు ఫోటో అనేది ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఉంది కదా, ప్రాసెస్ చెప్తానన్నాను కదా. సో నేను ఆ ప్రాసెస్ అనేది నేను వెళ్తున్నాను ఆ ప్రాసెస్లోకి. సో చూడండి, నాకు ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉందండి. లాయల్టీ ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ని క్లిక్ చేయగానే మనకనేది పాయింట్స్ కావాలండి. మనకైతే ఫ్రీగా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే పాయింట్స్ కావాలి కదా. సో పాయింట్స్ కోసం అయితే వెళ్దాం. సో ఎర్న్ పాయింట్స్ ఉంది కదా, సో ఎర్న్ పాయింట్స్ని క్లిక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ అయితే దీంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. అంటే లెవెల్స్ మీన్స్ ఎక్కువ పాయింట్స్ 300 పాయింట్స్ వస్తే మన సిల్వర్లోకి వెళ్ళినట్టు. అండ్ 2000 పాయింట్స్ అయితే గెయిన్ చేసినట్లయితే గోల్డ్లోకి. ఇట్లా మనకి దీంతో అవసరం లేదండి. మనకు కావాల్సింది ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో. సో నార్మల్గా ప్రోడక్ట్ కావాలి, ఫ్రీగా బై చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు పాయింట్స్ని కొన్ని రీడింగ్ చేస్తే చాలు. సో ఫోటోగ్రఫీ ఉన్న వాళ్ళైతే ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎవ్రీ టైము ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఎక్కువ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఇద్దరికీ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెప్తాను నేను. ఇక్కడ లెన్స్ అండ్ కెమెరా అండి. అయితే కొన్ని కెమెరాస్ గురించి అడుగుతుందండి, దానికి సంబంధించిన లెన్సెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేసినట్లయితే మినిమం 50 పాయింట్స్ నుంచి 75 పాయింట్స్ మధ్యలో రావడం జరుగుతుందండి. మనకైతే పాయింట్స్ వస్తాయి. సో ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయింది నా ఉంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇమేజ్ సబ్మిషన్ అండి, చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇమేజ్ సబ్మిషన్ 5 పాయింట్స్ అనేది మీకు ఎలాంటి వీడియో మీరు అప్లోడ్ చేసినా కూడా మీకు 5 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ నుంచి చూసుకొని అండ్ 2 MB మాత్రమే ఉండాలండి. అండ్ డిస్క్రిప్షన్, ఫోటో సంబంధించిన డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. మీరు డిఎస్ఎల్ కెమెరా నుంచి తీసారా లేకపోతే వేరే కెమెరా నుంచి తీసారా అని చెప్పేసి చేస్తాను అని ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు డిఎస్ఎల్ కెమెరా నుంచి తీసినట్లయితే కెమెరాని చూస్ చేసుకొని దాని మోడల్ అడుగుతుందండి. దాని మోడల్ సంబంధించినవి అప్లోడ్ చేసేస్తే అయిపోతుందండి. ఇవన్నీ సబ్మిట్ చేసేస్తే మీకు అనేది 5 పాయింట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, ఈ విధంగా మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తూ కూడా పాయింట్స్ అనేది రీడింగ్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం అండి, ఒకవేళ రిఫరల్ లింక్ కూడా ఉంటుంది. సో రిఫరల్ చేసినా కూడా మీకు అనేది పాయింట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే ఈ రెండింటిని పాయింట్స్ని, లాయల్టీ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఫ్రీగా అయితే ప్రోడక్ట్ని అయితే బై చేయొచ్చండి. ఇది అయితే ఈ నికాన్కి సంబంధించిన వెబ్సైట్ కొంచెం అయితే డీటెయిల్స్ చెప్పగలిగానండి. సో మిగతా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరైతే చెక్ చేసుకోండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఈ కంపెనీకి సంబంధించినవి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో మీరు ఆన్లైన్లో అనేది పార్టిసిపేట్ చేయొచ్చు అండి. మన లొకేషన్ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా లొకేషన్ నుంచి మీరైతే పార్టిసిపేట్ అవ్వచ్చు అండి. సో పార్టిసిపేట్ చేసి దాంట్లో నుంచి కూడా మీకు ఒక మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. మెంబర్షిప్ అయినా అలా చాలా ప్రాసెస్ ఉంది, నేను చాలా మొత్తం చూసేసాను. సో బట్ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి అవన్నీ మీకు చూపెట్టలేదు. సో మీరైతే ట్రై చేయండి. నేను అయితే వీడియోకి సంబంధించిన లింక్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ లింక్ అయితే ఖచ్చితంగా మీకు దొరకదని అనుకుంటున్నాను. సో నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం అండి, ఈ 2 పాయింట్స్ తోటి మనం అయితే ఫ్రీగా అయితే ప్రొడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు అండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.